జై సీతారాం. 2026 మార్చి 31 నాటికి దేశంలో మావోయిస్టు ఉద్యమాన్ని సమూలంగా అంతం చేస్తానని ప్రతినబూనారు మన దేశ హోంమంత్రి అమిత్ షా గారు. అది ఆయన విధి, ఆయన ధర్మం. ఆపరేషన్ కగార్ అని ప్రారంభించి యుద్ధ ప్రాతిపదికన మావోయిస్టుల గురించి గాలింపు మొదలుపెట్టారు. ఆ గాలింపు ఉధృతంగా సాగుతోంది. మావోయిస్టులు కూడా వెనక్కు తగ్గకుండా ప్రభుత్వ సైన్యం మీద దాడులు చేస్తున్నారు. ఫలితంగా కాల్పులు, ఎదురు కాల్పులు, ఎన్కౌంటర్ల పేరుతో యుద్ధమే జరుగుతోంది. ఆ యుద్ధంలో ప్రభుత్వ సైన్యం మరణిస్తున్నారు, మావోయిస్టులు మరణిస్తున్నారు, అమాయక గిరిజనులు కూడా మరణిస్తున్నారు. మావోయిస్టుల బలం నానాటికి క్షీణిస్తోంది. పరిస్థితిని గుర్తించిన కొందరు మావోయిస్టులు ప్రభుత్వానికి తమ ఆయుధాలను అప్పగించి లొంగిపోతున్నారు. ప్రభుత్వం కూడా వారిని సమాదరిస్తోంది. మావోయిస్టు నాయకులు కూడా ఒక్కొక్కరుగా నేలకొరుగుతున్నారు. పరిస్థితిని గుర్తించిన మిగిలిన నాయకులు ప్రభుత్వాన్ని చర్చలకు రమ్మంటున్నారు. ససేమిరా అంటోంది ప్రభుత్వం. ఫలితంగా కూంబింగులు, ఎన్కౌంటర్లు ఆగకుండా కొనసాగుతూనే ఉన్నాయి. ఇవి ఇలా కొనసాగుతూ ఉంటే ప్రజాబాహుళ్యంలో ప్రజాస్వామ్యవాదులమని చెప్పుకునే కొందరు నాయకులు, మేధావులు ప్రతిరోజు ఎక్కడో ఒకచోట ఒక సమావేశం ఏర్పాటు చేసి ప్రభుత్వం ఆపరేషన్ కగార్ను నిలిపివేయాలని, మావోయిస్టులతో చర్చలు జరపాలని డిమాండ్లు చేస్తున్నారు. వారు అలా డిమాండ్లు చేస్తూనే ఉన్నారు. వాళ్ళ డిమాండును ప్రభుత్వం పెడచెవిని పెడుతూనే ఉంది. మావోయిస్టుల కాల్పులు, సైన్యం ఎదురు కాల్పులు, ఎన్కౌంటర్లు ఏవీ ఆగడం లేదు. అలాగే మావోయిస్టుల సానుభూతిపరులైన మేధావుల సమావేశాలు, డిమాండ్లు కూడా ఆగడం లేదు. ఒక మార్గం మూసుకుపోతే రెండో మార్గం వెతుక్కోవాలి కదా. ప్రతిరోజు సమావేశాలు పెట్టి తమ మాట వినని ప్రభుత్వాన్ని నిందించే బదులు తమ మాట వినే మావోయిస్టు నాయకులకు ఆయుధాలు విసర్జించి ప్రభుత్వానికి లొంగిపోమ్మని చెప్పవచ్చు కదా. అలా లొంగిపోయిన వాళ్ళందరికీ ప్రభుత్వం క్షమాభిక్ష పెట్టి వాళ్ళు జనజీవన స్రవంతిలో కలిసిపోయేలా వాళ్లను ప్రోత్సహిస్తోంది కదా. అలా లొంగిపోయిన తర్వాత తాము చర్చించదలుచుకున్న అంశాలపై ప్రభుత్వంతో చర్చించవచ్చు కదా. ఆ మాత్రం ఆలోచన ఆ మేధావులకు లేదని ఎలా నమ్మాలి? అంటే ఆయుధాలు చేపట్టిన మావోయిస్టులు ఎన్కౌంటర్లలో అలా చస్తూనే ఉండాలి. మానవత్వం లేని ప్రభుత్వం అని మేధావులు నిందిస్తూనే ఉండాలి. సమస్య ఎప్పటికీ సమస్యగానే ఉండాలి. తాము సదా సమావేశాలు నిర్వహిస్తూ పత్రికలలో సజీవంగా ఉండాలి. మావోయిస్టుల సావులకు కారకులు ఎవరు? ప్రభుత్వమా? స్వయంగా మావోయిస్టులా? మావోయిస్టులను సమర్థించే మేధావులా? ఆలోచించండి. జై హింద్, జై సీతారాం.